మొదట్లో కొంత ప్రభావం ఉంటుందని అంచనాలు, ఆ తర్వాత తీవ్రంగా ప్రభావితం కావచ్చని వార్తలు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఎంత ఉంటుందో ఊహకు అందకపోవచ్చని ఆందోళనలు. కొంతకాలంగా ఎల్నినో చుట్టూ ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈసారి ఎండలు అంత తీవ్రంగా ఉండటానికి కారణం ఇదే అని ఇప్పటికే వెల్లడించారు వాతావరణవేత్తలు. ఇప్పుడు నైరుతి రుతుపవనాల సమయం వచ్చింది. అయినా ఈసారి సాధారణం కన్నా తక్కువ వర్షపాతమే నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఎప్పటికెప్పుడు ఎల్నినో బలపడుతోందని చెప్తోంది భారత వాతావరణ శాఖ. సైంటిస్టులు కొందరు అనధికారికంగా దీన్ని గాడ్జిలా ఎల్నినో అని పిలుస్తున్నారు. అంటే ప్రభావం ఎలా ఉండనుందో చెప్పకనే చెప్తున్నారు. ఈసారి నైరుతి వర్షాలు తగ్గుతాయని ఇన్కాయిస్ కూడా ప్రకటించడం ఆందోళనను మరింత పెంచుతోంది. మూడు 4 రోజుల పాటు కురవాల్సిన వాన ఒకే రోజు కురిస్తే, వర్షాకాలంలోనూ పొడి రోజులు ఎక్కువగా నమోదైతే, ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగి కరువు వస్తే, ఇవి అంచనాలో ఊహలో కాదు, త్వరలో మనం చూడబోయే వాస్తవాలు. ఈ వాతావరణ మార్పులపై ఇంకాస్త లోతుగా చెప్పుకునే ముందు ఓ విషయం ప్రస్తావించాలి. మనమంతా ఏ ఎల్నినో గురించైతే మాట్లాడుకుంటున్నామో దానికి కొందరు శాస్త్రవేత్తలు పెట్టిన పేరేంటో తెలుసా? గాడ్జిలా. ఈ పేరు వింటేనే సగం విషయం అర్థమై ఉంటుంది ఎల్నినో ఎంత ప్రమాదకరమో. ఇలాంటి పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ ఐఎండీ ఓ ప్రకటన చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం ఎల్నినో పరిస్థితులు ఉన్నాయన్నది ఆ ప్రకటన సారాంశం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వర్షాకాలంలో ఇది మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఐఎండీతో పాటు ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ ESSO కూడా ఇదే విషయం వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంపైనే కాకుండా లోపల కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తేల్చి చెప్పింది. చాలా స్పష్టంగా ఎల్నినో ప్రభావం కనిపిస్తోందన్నమాట. మే నెలలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యాయి. అటు హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇదే విధంగా ఉన్నాయి. ఏప్రిల్ నాటితో పోల్చి చూస్తే మే నాటికి పసిఫిక్, హిందూ మహాసముద్ర జలాలు వేడెక్కాయన్న విషయం స్పష్టంగా చెబుతోంది ఐఎండీ. ఎల్నినో కారణంగా భారత్లో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో నమోదయ్యే వర్షపాతంపై ప్రభావం పడే ముప్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఐఎండీ ఇదే చెబుతోంది. పైగా ఈ నెలల్లో 90% మాత్రమే వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది. సాధారణంగా 96% కన్నా తక్కువ ఉంది అంటే అది లోటు వర్షపాతంగానే లెక్క కడుతుంది ఐఎండీ. ఆ లెక్కను చూస్తే ఈసారి వానలు అంతంత మాత్రంగానే పడనున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే పరిస్థితులు ఉంటే 11 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈసారే తక్కువ వర్షపాతం నమోదైనట్టు అవుతుంది. ఓసారి చరిత్రను పరిశీలిస్తే 1951 నుంచి చూస్తే 2022 వరకు దాదాపు 16 ఎల్నినో సంవత్సరాలు నమోదయ్యాయి. వీటిలో 6 ఏళ్లలో ఎల్నినో ప్రభావం తక్కువగా ఉండగా 3 ఏళ్లలో ఓ మోస్తరు ప్రభావం కనిపించింది. మిగతా 7 ఏళ్లలో మాత్రం ఎఫెక్ట్ చాలా గట్టిగానే ఉంది. చివరిసారి 2023లో ఎల్నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచ వాతావరణ సంస్థ జూన్ నుంచి ఆగస్టు వరకు ఎల్నినో ఏర్పడే అవకాశాలు 80% ఉన్నాయని ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పింది. అంతేకాదు ఈ ప్రభావం ఈ ఏడాది నవంబర్ వరకు కొనసాగే అవకాశం 90% కన్నా పైనే ఉందని వెల్లడించింది. గాడ్జిలా ఎల్నినో అని పిలుచుకోవడానికి కారణమిదే. తప్పకుండా లోటు వర్షపాతం ఈ సంవత్సరం బాగా లోటు వర్షపాతం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎల్నినో వచ్చినప్పుడు సాధారణంగా అక్కడ డిగ్రీ ఆఫ్ సెంటిగ్రేడ్ బట్టి దాని ప్రభావం మనకు ఉంటుంది. అంటే పెరుగు తీరంలో వేడి నీరు ప్రవేశించినప్పుడు సాధారణంగా 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే జనరల్గా యావరేజ్గా 26 ఉండాలి. 26 కన్నా పెరిగితే అక్కడ ఎల్నినో అంటారు. 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగినట్టయితే దాని ప్రభావం కొంచెం తక్కువ ఉంటుంది. 2 డిగ్రీలు పెరిగినట్టయితే మీడియంగా ఉంటుంది. ఈ సంవత్సరం 2.5 డిగ్రీలు అంటే దీన్నే సూపర్ ఎల్నినో అని కూడా అంటున్నారు. దీన్ని గాడ్జిలా ఎల్నినో అని కూడా అనధికారికంగా చెబుతున్నారు. సో ఈ సంవత్సరం 2.5 డిగ్రీ పెరగడం వల్ల ఆ ఎల్నినో బాగా బలంగా ఉండి మన భారతదేశం మీద ఈ సంవత్సరం తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలియజేస్తున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ కూడా ఈ మధ్య ఓ బులెటిన్ విడుదల చేసింది. ఎల్నినో పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయన్నది అందులోని సారాంశం. మిగతా సంస్థల్లాగే భారత్లోని వర్షపాతంపై ఈ ఇన్కాయిస్ కూడా కొన్ని అంచనాలు వేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెబుతూనే ఈసారి వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని వెల్లడించింది. అంతేకాదు సముద్ర వాతావరణము దెబ్బతినే ముప్పు ఉంటుందని చెప్పింది. ఉత్తర హిందూ మహాసముద్రంలో దీర్ఘకాలం పాటు మెరైన్ హీట్ వేవ్స్ ఏర్పడతాయని, వీటి కారణంగా సముద్రంలో జీవ వైవిధ్యం దెబ్బతింటుందని వివరించింది. మత్స్య సంపదను నష్టపోవాల్సి వస్తుందని వెల్లడించింది. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు జీవరాశులన్నీ సముద్ర గర్భంలోకి వెళ్లిపోతాయి. చల్లని వాతావరణం ఎక్కడ ఉందో చూసుకుని అక్కడే ఉండిపోతాయి. ఫలితంగా మత్స్య సంపదపై ఆధారపడిన వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అంటే మొత్తం మీద మనకి ఏంటంటే 92% మనకి వస్తుందని, రెయిన్ఫాల్ యాక్టివిటీ వస్తుందని చెప్తున్నారు. అంటే 92% వస్తే పర్వాలేదు. అంటే మనం దాంతోపాటు చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకోవాలి. అంతకంటే తగ్గితే ప్రాబ్లం అన్నమాట. అంటే మనకి +or-1 స్టాండర్డ్ డీవియేషన్, అంటే సర్వసాధారణంగా 90 నుంచి 110% వరకు నార్మల్ కింద చెప్తూ ఉంటాం. తర్వాత తగ్గి కొలిది కూడా మనం ఏమవుతుందంటే బిలో నార్మల్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే పంటలు అవి ఎండిపోవటానికి ఆస్కారం ఉంటుంది. భారత్ పై ఎలాంటి ప్రభావం ఉండొచ్చు అన్నది పరిశీలిస్తే ఐఎండీ అంచనాల ప్రకారం దాదాపు 150 నుంచి 200 జిల్లాల్లో ఎల్నినో ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించే అవకాశాలున్నాయి. సాధారణ వర్షపాతం కన్నా తక్కువే నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, బీహార్, జార్ఖండ్లు ఎక్కువగా ప్రభావితం కానున్నాయి. ఇటు తెలంగాణతో పాటు దక్షిణాదిలోని తీర ప్రాంతాలపై కొంతవరకు ప్రభావం పడనుంది. ఏటా సహజంగా వచ్చే నైరుతి రుతుపవనాలు బలహీనపడేలా చేస్తుంది ఎల్నినో. ఇప్పటి వరకు భారత్ లో నమోదైన ఎల్నినో సంవత్సరాల్లో దాదాపు 50% మేర పలు ప్రాంతాల్లో కరువు తప్పలేదు. ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశం ఉంది. అస్థిర వర్షపాతంతో పాటు ఎక్కువ రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుంది. దీనివల్ల పంటలు దెబ్బతింటాయి. కొన్నిసార్లు ఉన్నట్టుండి భారీ వర్షాలు కురుస్తాయి. వీటి వల్ల కూడా వరదలు ముంచెత్తుతాయి. పంట నష్టం వాటిల్లుతుంది. ఎలా చూసినా ఇబ్బందులు తప్పవన్నమాట. ఈ నెత్తళ్ళు ఎక్కువ అనమాట. యాంచోవీస్ గ్రూప్ చాలా 70% ప్రొడక్షన్ అక్కడే ఉంటుంది. సో ఇవన్నీ కూడా తరలిపోతాయి. అలాగే నెక్స్ట్ ట్యూనాల మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపుతుంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ మత్స్య సంపద ఎక్కువగా ఉంటుందో అక్కడికి మనం మత్స్యకారులను వేటకి పంపించాలి. ఇవన్నీ కూడా మనకి NRSA, మనకి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అని హైదరాబాద్లో ఉంది. వాళ్ళు ఏంటంటే సీ సర్ఫేస్ని అంతటినీ కూడా అనాలిసిస్ చేసి ఈ ఎక్కడ ఫైటోప్లాంక్టన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉందో అక్కడికి, ఆ రీజియన్స్కి మన మత్స్యకారులు అక్కడికి వెళ్ళి చేపలు పట్టుకోండి అని చెప్పి మనకి సూచనలు ఇస్తూ ఉంటారు. అవి మనం పాటించాలి. ఎల్నినో ప్రభావం ఎలా ఉండనుంది అనే అంచనాలకు ఇండియన్ ఓషన్ డైపోల్ IOD కూడా కీలకమే. ఎల్నినో పరిస్థితుల నుంచి తప్పించే షీల్డ్ లాంటిదే ఇది. కాకపోతే ఇందులోనూ పాజిటివ్, నెగిటివ్ అని ఉంటాయని చెబుతున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. పాజిటివ్ గా ఉంటే ఆఫ్రికాలో వరదలు ముంచెత్తుతాయి. అదే భారత్ లో సాధారణ వర్షపాతం నమోదవుతుంది. ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో కరువు సంభవిస్తుంది. ఒకవేళ IOD నెగిటివ్ గా ఉంటే ఆఫ్రికాలో పరిస్థితులు మామూలుగా ఉండి ఇటు భారత్ లో వాతావరణం మారిపోతుంది. తక్కువ వర్షపాతం నమోదవడంతో పాటు కరువు పరిస్థితులు వస్తాయి. ఇప్పటికైతే హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఈ ప్రక్రియ న్యూట్రల్ గా ఉంది, అంటే తటస్థంగా ఉందని లెక్క. ఈ వర్షాకాలం అంతా ఇదే కొనసాగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే ఎల్నినో ప్రభావం పెరగడం, తగ్గడము లాంటివి ఉండవు. ఇంతకు ముందర ఎల్నినో అంటే ఇంత బలంగా ఎల్నినో వచ్చిన ఏడాదులు చూసుకుంటే 2015-16లో, అదేవిధంగా 2002లో కూడా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా చాలా తీవ్రంగా కరువు పరిస్థితులు మనకు కనిపించాయి. మరి ఈసారి కూడా అట్లాగే వర్షపాతం చాలా తగ్గిపోతుందా అనేది చాలా ఆందోళనతో ఉన్నారు. కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయడం అనేది కష్టమే. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు బాగానే పడతాయి అంటున్నారు, కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ పడతాయని అంటున్నారు. ఇవన్నీ కూడా వారంకి కూడా మారుతూ ఉండొచ్చు. నీరు తక్కువ తీసుకొని అట్ ద సేమ్ టైం షార్ట్ డ్యూరేషన్ ఉండే పంటలు, అటువంటి పంటల్ని ప్రోత్సహించడం అనేది ఇటువంటి పరిస్థితుల్లో చాలా ముఖ్యమవుతుంది. ఇక్కడే ఓ కీలక విషయం ప్రస్తావించాలి. ఎల్నినో ప్రభావం ఇలా ఉంటుందని అంచనా వేయగలం, కానీ ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అలాగే ఉంటుందని మాత్రం చెప్పలేం. ఓసారి చరిత్రను చూస్తే అది అర్థమవుతుంది.
2002 నాటి పరిస్థితులే చూసుకుంటే అప్పుడు ఎల్నినో ప్రభావం మోస్తరుగా ఉండగా 21% మేర లోటు వర్షపాతం నమోదైంది. అదే 2015లో బలమైన ఎల్నినో ఉన్నప్పటికీ లోటు వర్షపాతం 13%గానే పరిమితమైంది. అంటే ఇంత ఎఫెక్ట్ ఉంటుందని అంచనాలు వేయగలం తప్ప ఖచ్చితంగా అయితే చెప్పలేం. కానీ ఎంతో కొంత ప్రభావం ఎదుర్కోక తప్పదు. ఆ మేరకు పంట దిగుబడులు తగ్గుతాయి. అందుకే ఎల్నినో సన్నద్ధతపై కేంద్రం దృష్టి సారించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR తో పాటు కలిసి కేంద్ర వ్యవసాయ శాఖ కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎలాంటి పంటల వైపు రైతులు మళ్లితే మంచిది అనే అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఎల్నినో ఏ పంటలపై ప్రభావం చూపనుందో ముందుగానే అంచనా వేస్తోంది. 10 రోజుల్లో ఈ ప్రణాళికలను ఖరారు చేయనుంది. ఎల్నినో అంటే ఇది అందరు కూడా భయపడే ఒక పదము. దీంతో ఏమైతే చాలా ప్రాంతాలు, ఇండియా లాంటి ఒక భూభాగము ఈ యొక్క వర్షాలు తక్కువగా పడడము అనేది ఉంటుంది. ఇదేంటంటే కరువు అనేది దీనికి ఇమీడియట్గా రిలేట్ అవుతుంది. అయితే ఈసారి వచ్చే ఎల్నినో మనం గాడ్జిలా ఎల్నినో అని అంటారు, లేదా సూపర్ ఎల్నినో అని కూడా రకరకాల పదాలు అంటారు. ఎందుకంటే ఇది చాలా రేర్గా కొన్ని 10 సంవత్సరాల తర్వాత ఒకసారి వస్తుంది. సడన్గా వర్షాలు పడి మళ్ళా గ్యాప్ ఇస్తే ఆ ఒక పెట్టిన విత్తనం కానీ మొలకెత్తింది అంతా చనిపోవడము. అట్లే వర్షాధార పంటలు దాదాపుగా అన్నిటి మీద ప్రభావం ఉంటుంది. భూగర్భ జలాల మీద కూడా ప్రభావం ఉంటుంది. ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనుంది కేంద్ర వ్యవసాయ శాఖ. ఇందులో 15 నుంచి 15 మంది సభ్యులుంటారు. ఖరీఫ్ సీజన్ లో పంటలకు ఎక్కువగా నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించడం ఈ టాస్క్ ఫోర్స్ విధి. ఇది చెప్పుకోవడానికి బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతుందన్నది చూడాలి. మొత్తంగా చూస్తే మాత్రం ఎల్నినో ఎంతో కొంత ఇబ్బంది పెట్టకుండా అయితే వెళ్లదు అన్నది స్పష్టంగా అర్థమవుతోంది.